నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే మా రాజేష్ గారు, రాష్ట్ర విభజన జరిగి దాదాపు 9 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఏపీకి రాజధాని ఏంటి అంటే ఒకరు ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన అయోమయ పరిస్థితి. ఓ పక్క రాజకీయ నేతలు లేకపోతే అధికారంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక క్లారిటీ ఇస్తారేమో అని సామాన్యుడి దగ్గర నుంచి కూలి పనులు చేసుకునే వాళ్ళకు కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకోవాల్సిన పరిస్థితే. బొత్స ఏమో అభివృద్ధి వికేంద్రీకరణే జరుగుతుంది అని అంటారు. బుగ్గన గారు మొన్న వచ్చి లేదు అంతా వైజాగే అని అన్నారు. సో తర్వాత సజ్జల గారు వచ్చి అంతా తూచ్ 3 రాజధానులే కన్ఫర్మ్ అవుతాయి అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వాళ్ళకే లేనప్పుడు మీకు నాకు ఏం చెప్తారులే కానీ. సో సిచ్యువేషన్ చూస్తుంటే ఒక అయోమయ పరిస్థితి ఇప్పటికీ కూడా. ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే అయోమయం లేదు, అయోమయం సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. చట్టపరంగా 2014 సెప్టెంబర్లోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. 2015 ఏప్రిల్ 23 తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయింది. మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకొని విజయదశమి రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2015 అక్టోబర్ 22వ తారీఖు రోజు స్వయంగా ప్రధానమంత్రి గారు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలుగా పరిపాలన నడుస్తుంది. హైకోర్టు అక్కడే నడుస్తుంది, శాసనసభ అక్కడే ఉంది, ప్రజల్లో క్లారిటీ ఉంది. కానీ ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత, అంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, పాలకులు మారిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే డెమోక్రటిక్ వ్యవస్థ మనది. ఎన్నికల వ్యవస్థలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వాలు వాళ్ళ పాలసీస్ని ప్రయారిటైజ్ చేసుకునే ప్రాసెస్లో ఒక కన్ఫ్యూజ్డ్ నిర్ణయం తీసుకొచ్చి ప్రజల ముందు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వైసీపీ పార్టీ, ఇప్పుడు ఇన్ని రకాల మాట్లాడుతున్న వైసీపీ పార్టీ 2014లో అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి రాజధాని అంశానికి సంబంధించి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది వాస్తవం. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇరువురు కలిసి తీసుకున్న నిర్ణయ పర్యవసానం అమరావతి రాజధాని ఏర్పాటు సాకారమైంది. 2 పార్టీలు కలిపి ఒక ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఆ రోజు ప్రభుత్వ అప్పీల్ని మన్నించి అక్కడ స్థానికంగా ఉన్న రైతాంగం కూడా వాళ్ళ సొంత భూముల్ని ప్రభుత్వానికి, అంటే ఎటువంటి ఖరీదు తీసుకోకుండా కేవలం వార్షిక కౌలు మీద ఆధారపడి వాళ్ళకి భూములు ఇచ్చారు. ప్రభుత్వం ఆ భూముల్లో రాజధాని నిర్మాణం చేసుకొని మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ఈ ఎమ్యూనిటీస్తో కూడి వాళ్ళకు ఒక్కొక్క ఎకరం భూమికి 1250 గజాల స్థలం ఇవ్వడానికి అంగీకరిస్తే దానికి సిద్ధపడి భూములు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఒక రాజధాని కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ని మన్నించి ఒక్క లాఠీ చార్జో పోలీసులు నుంచి ప్రయోగమో లేకపోతే గ్రామ సభల్లో వ్యతిరేక తీర్మానాలు రావడం అనేది ఎక్కడా లేకుండా 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఇప్పటివరకు భారతదేశంలో కాదు, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ జరగల. రైతాంగం తమ జీవనాధారాన్ని భూముల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది అది స్వచ్ఛందంగా ముందుకొచ్చి, ఇటువంటి నేపథ్యంలో ఆనాడు దాన్ని స్వాగతించిన ప్రతిపక్ష పార్టీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని తానే తిరగదోడుకుంటా ఆ రోజు ఎన్నికలకు ముందు ఆనాటి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో మా పార్టీ రాజధానిని మార్చుద్ది అని చెప్పని అభినందనలు మోపుతున్నారు. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగుద్ది, ఇది మా పార్టీ విధానము, ఇది నేను పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రకటిస్తున్నానని చెప్పారు. అదే రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగుద్ది, మీరు ప్రతిపక్ష పార్టీలు చేసే, అంటే వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు చేసే విమర్శలు నమ్మొద్దు అని ప్రజలకు అప్పీల్ చేశారు బహిరంగ సభ వేదిక నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకొని ఆ గృహప్రవేశం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ నాయకత్వం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూడండి, ఆయనకు అమరావతి పట్ల ఉన్న అభిమానం చూడండి, అందుకే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా అద్దీంట్లో ఉంటున్నారు అని చెప్పని, ఇది మాకు అమరావతి పట్ల ఉన్న చిత్తశుద్ధిగా నిదర్శనం అని చెప్పని తెలియజేశారు. ప్రజలు విశ్వసించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ల్యాండ్లెస్ పూర్కి గత ప్రభుత్వ హయాంలో 2,500 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు. అదే సందర్భంలో అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్ కన్నా కూడా మెరుగైన ప్యాకేజ్ తాను అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ నమ్మారు కాబట్టి ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాలు కూడా వైసీపీ పార్టీ గెలుచుకోగలిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి యూటర్న్ తీసుకున్నారు? ప్రభుత్వ పరంగా వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళు యూటర్న్ తీసుకొని కన్ఫ్యూజన్ వీళ్ళు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు.
ప్రజలకి అమరావతి మాత్రమే రాజధాని అనేది వాళ్ళు మైండ్ మేకవర్ అయిపోయింది. ఎందుకు అమరావతి మాత్రమే రాజధానిగా నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం? అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపూర్ జిల్లా హిందూపూర్ వరకు సెంట్రల్లీ లొకేటెడ్. ఇవాళ మనం హైదరాబాదునో లేకపోతే బెంగళూరునో చెన్నైనో ఏ నగరాన్ని చూసుకున్నా కూడా తాగునీరు దూరం నుంచి తరలించుకోవాల్సిన పరిస్థితి. కానీ ఒకసారి పట్టిసీమ నుంచి గోదావరితో అనుసంధానమైన కృష్ణానది ఒడ్డున ఈ అమరావతి ఉండటం, తాగునీటి సమస్య అనేది భవిష్యత్తు 100 సంవత్సరాల నాటికి కూడా తాగునీటి సమస్య అనేది ఏ రోజు ఏ స్థాయిలో కూడా అమరావతి ప్రాంతానికి రాని లొకేషన్ అది. విజయవాడ గుంటూరు లాంటి 2 ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నగరాల మధ్య సోషల్ లైఫ్ ఉన్న నగరాల మధ్య లొకేట్ అయి ఉంది. కలకత్తా చెన్నై మెయిన్ రైల్వే లైన్కి అతి సమీపంలో ఉంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు ఉన్న వయా నడికుడి రైల్వే లైన్కి సమీపంగా ఉంది. అంటే రైలు ఇంటర్ కనెక్టివిటీకి చాలా ఈజీగా క్లోజ్ యాక్సెస్లో ఉంది. మచిలీపట్నంలో రాబోతున్న పోర్టుకి చాలా సమీపంలో ఉంది. కావాల్సినంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. పవర్ అవైలబిలిటీకి ఆ పక్కనే ఉన్న 3000 మెగావాట్ల VTPS చాలా క్లోజ్ యాక్సెస్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతకన్నా మెరుగైన లొకేషన్ దొరకదు కాబట్టి రైతులు కూడా ముందుకొచ్చి భూములు ఇచ్చున్నారు కాబట్టి విజయవాడ గుంటూరు మధ్య ఇక్కడ కనుక కొంచెం సోషల్ లైఫ్ డెవలప్ అవటం మొదలైంది అంటే ఈ 3 నగరాలు కలుసుకొని భవిష్యత్తులో ఒక మహానగరంగా విస్తరించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఆంధ్రప్రదేశ్, పారిశ్రామికీకరణ లేని ఆంధ్రప్రదేశ్, వలసల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తు తరాలైనా సరే వలసలు లేని సొంతంగా ఒక నగర నిర్మాణం వల్ల దొరికే ఉపాధి అవకాశాలతోటి ఇక్కడే స్థిరపడటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అందరూ ఆశిస్తున్న దగ్గర ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ సంక్లిష్ట నిర్ణయం ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్న 3 రాజధానుల అంశాన్ని ఉదాహరణగా తీసుకొని రాష్ట్ర రాజధానిని 3 ముక్కలు చేసే ప్రయత్నం చేయటం, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని అని చెప్పని ఒక కొత్త ప్రయోగం చేసే ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం చేసిన ప్రజల్లో నుంచి ఉవ్వెత్తు నెగిసిన ఉద్యమం, ఆ ఉద్యమంకి తోడుగా న్యాయ పోరాటం జరగటం, ఆ న్యాయ పోరాటం జరిగిన తర్వాత 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఈ రోజుకి ఆ తీర్పే అమల్లో ఉంది. 3 రాజధానుల అంశం సాధ్యం కాదు, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. అసలు రాజధాని అంశంలో శాసనసభ పరంగా చట్టం చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇప్పటికీ రాజధాని అంశం కోర్టు మెట్ల దగ్గరే ఉంది, కోర్టు లోపలే ఉంది. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళు దాన్ని అంటే అవగాహనతో మాట్లాడుతున్నారా లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పటికీ ఒక క్లారిటీగా వీళ్ళు మాట్లాడరు. ఇప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 3వ తారీఖు రోజు 2022 సంవత్సరంలో గౌరవ హైకోర్టు తీర్పిస్తే సెప్టెంబర్ 19వ తారీఖు 6 నెలల 16 రోజుల తర్వాత సుప్రీంకోర్టు కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు తీర్పు మీద స్టే ఆర్డర్ అడిగారు. గౌరవ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కాబట్టి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పే అమల్లో ఉంది. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. రేపు 23వ తారీఖు నుంచి విచారణ జరగాలి. అంతిమంగా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందో తెలియదు. ఈలోపుగానే మంత్రివర్గ సహచరులందరూ కూడా విశాఖపట్నం రాజధాని అని చెప్పిన ఒక ఆయన, విశాఖపట్నం రాజధాని కాకుండా ఉంటే మా 3 జిల్లాలకు ప్రత్యేక రాష్ట్రం చేయండి అని చెప్పిన ఇంకొక మంత్రి, అదే సందర్భంలో లేదు 3 రాజధానులు మా ప్రాతిపదిక అని చెప్పని ఒక ప్రభుత్వ సలహాదారుడు, సుప్రీంకోర్టులో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు కర్నూలుకి హైకోర్టును తరలించే ఆలోచన లేదు, అమరావతిలోనే హైకోర్టు కొనసాగుతుంది అని చెప్పని ఇదే కేసులో సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్. అదే సందర్భంలో రీసెంట్గా మొన్న కాజా దగ్గర ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ఓపెన్ చేసిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం నోటితో చెప్తున్నది ఒకటి, ఆచరణపూర్వకంగా జరుగుతున్నది ఒకటి అనేది వాస్తవం. సుప్రీంకోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా రానంత వరకు ఏ స్థాయిలో కూడా రాష్ట్ర రాజధానిని ఇక్కడి నుంచి విశాఖపట్నాన్ని తరలించడానికి ఆస్కారం లేని దగ్గర డి క్యాపిటల్ అని విభజన చట్టంలో మెన్షన్ అయిన అంశం ప్రాతిపదికగా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత రీసెంట్గా దీన్ని ఇక్కడి నుంచి తరలించడానికి ఆస్కారమే లేదు అని గౌరవ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత రీసెంట్గా పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రశ్నకు కూడా 2015 ఏప్రిల్ 23వ తారీఖు రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం ఆధారంగా మేము వేసిన ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక
ప్రాతిపదిక మీద అమరావతిని రాజధానిగా నిర్ణయించి నోటిఫై చేసింది అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన తర్వాత 3 రాజధానుల అంశం గురించి ప్రస్తావించే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించనే లేదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత అదే అంశాన్ని పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు కంటే భిన్నంగా ఏదో తీర్పు ప్రభుత్వానికి వస్తుందనేది నమ్మకం లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా ప్రజల్లో ప్రాంతీయపరమైన విద్వేషాలు పెంచాలి, ఎన్నికలకు ముందు తాము చేసిన ఏ ఒక వాగ్దానాన్ని సక్రమంగా నెరవేర్చుకోలేదు కాబట్టి వాటి ప్రాతిపదికగా కనుక ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు తమ వైఫల్యాల ప్రాతిపదికగా కనుక ఓటేయడానికి సిద్ధపడినప్పుడు అది తమకు ప్రతికూలంగా పరిగణిస్తుంది కాబట్టి 100% ఎన్నికల ఎజెండా అనేది ఎమోషన్స్తో ముడిపడుకున్నది కావాలి, ప్రాంతీయ విద్వేషాలతో ముడిపడుకున్నది కావాలి, తమ వైఫల్యాల మీద చర్చ జరగని ఎజెండా మీదుగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో 2024 ఎన్నికలకి ఈ 3 రాజధానుల అంశాన్ని ఒక ఎజెండాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప లెజిస్లేషన్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఏమాత్రం సాధ్యం కాని అంశాన్ని ప్రజల్లో చర్చ పెట్టడం ద్వారా రేపటి రోజున అంతిమంగా రేపు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన రోజు ఆ రోజు వీళ్ళ వైఫల్యం వీళ్ళ కళ్ళ ముందు కనిపించినా కూడా అటు ప్రజల్లో పాలనా పరంగా ఎటువంటి అంటే వాళ్ళు చేసిన వాగ్దానాలు దేన్ని అమలుపరచుకోలేని నేపథ్యంలో అక్కడ విఫలం చెంది ఈ అంశంలో కూడా విఫలం చెందినప్పుడు రేపు 100% రాబోయే ఎన్నికల లోపుగానే ఈ అన్ని అంశాల పట్ల ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగలటం ఖాయం. తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు వీళ్ళు ఈ ప్రజల్లో ఎమోషన్స్ పెంచే ప్రయత్నం చేసినా వాస్తవంగా మొదట్లో వీళ్ళు చెప్పిన మాటల్లో చిత్తశుద్ధి ఉందేమోనని చెప్పిన కొంత విశ్వసించిన విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కాలక్రమంగా వీళ్ళ వైఫల్యాలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు అనేది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. కాబట్టి రీసెంట్గా కర్నూలులో పెట్టిన గర్జన సందర్భంగా కానీ లేదు విశాఖపట్నంలో పెట్టిన గర్జన సందర్భంగా కానీ కనీసం మాత్రం స్పందన కూడా అక్కడ స్థానిక ప్రజల నుంచి రాలేదనేది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్న దగ్గర వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా అంతిమంగా ప్రజలైతే అమరావతి మాత్రం ఏకైక రాజధాని అనే భావనలో ఉన్నారనేది వాస్తవం. కోర్టు అదే స్పష్టం చేయబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసే ఈ కుప్పిగంతులు అనేది రేపటి రోజున వాళ్ళనే ఒక విఫల ప్రయోగంగా ప్రజల ముందు నిలబెట్టడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి.